బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాను ఫెర్న్ మంచు తుఫాను భయపెడుతుంది. పలు రాష్ట్రాలపై ఈ తుఫాను పంజా విసిరింది. దీంతో అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు. అక్కడ ఫెర్న్ ప్రభావంతో టెక్సాస్, ఓక్లహోమా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా, రోడ్డు రవాణాకు అంతరాయం కలిగింది. తుఫాను ఎఫెక్ట్ తో డల్లాస్, అట్లాంటా, ఓక్లహోమా సహా పలు ఎయిర్పోర్ట్స్ లో 2000కు పైగా విమానాలు రద్దయినట్లుగా తెలిసింది. మరో 3 రోజులు తుఫాను ఉద్రిక్తత మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలున్నట్లుగా అధికారులు చెప్పారు. మిన్నెసోటా, నార్త్ డకోటా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయన్నారు. మంచు ఎక్కువ అవడంతో జార్జియా, మిసిసిపి రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఫెర్న్ ఎఫెక్ట్ 16 కోట్ల మందిపై ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.